అందరికీ నమస్కారం. నువ్వు మాటలు చెప్పి మోసం చేయటంలో మొనగాడివిరా అని ఎవరన్నా అన్నారనుకోండి, అది మన్ని కితాబిచ్చినట్ట, మన్ని కించపరిచినట్ట. దొంగతనాలు చేయటంలో నువ్వు గజ దొంగవరా అని ఎవరన్నా అన్నారనుకోండి, దానివల్ల మనకు సంతోషం కలగాల, బాధ కలగాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఉన్నది 11 మంది, కానీ 1100 మందిలాగా మాట్లాడతారు. ఒక అబద్ధాన్ని ఈజీగా నమ్మించగలుగుతారు, బలంగా నమ్మించగలుగుతారు. తప్పులు వాళ్ళే చేస్తారు, తప్పించుకొని తిరుగుతారు. కల్తీ వాళ్ళే చేస్తారు, పైగా మన మీద బుకాయిస్తారు. సో మనం మూకమ్మడిగా కలిసికట్టుగా వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పారు. ఇప్పుడు దీనికి వైసీపీ సంతోషించాలా, బాధపడాలా? వైసీపీ క్యాడర్ దీనికి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. నాకు అర్థం కాని విషయం. నిన్న నుంచి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ పట్టుకొని వైసీపీని చూసి పవన్ కళ్యాణ్ భయపడుతున్నారు, కూటమి భయపడుతుంది, ఆ 11 మందిని చూస్తే పవన్ కళ్యాణ్కి దడపడుతుంది అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి, వాళ్ళకి అర్థమైంది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి? ఒక అబద్ధాన్ని బలంగా వైసీపీ జనంలో తీసుకెళ్ళగలదు, ఆ విషయంలో వైసీపీకి ఉన్న నేర్పరతనం మెరుగైంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మనం కలిసికట్టుగా అబద్ధాలను ఎదుర్కోవాలి, తప్పులు వాళ్ళే చేస్తారు కానీ మన మీదకి నెట్టే ప్రయత్నం చేస్తారు అనేది చెప్తారు. అంటే జాగ్రత్త కోసం చెప్పారు. అంటే ఒక ఏరియాలో పోలీసులు దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు పెడితే, దొంగలను చూసి పోలీసులు భయపడుతున్నారు, అందుకే దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు పెట్టారంటే ఎట్ట? జాగ్రత్త అవసరం కాబట్టి ఆ బోర్డు పెట్టారు. ఆ బోర్డు పెట్టారు కాబట్టి పోలీసులు భయపడ్డట్ట దొంగలకి. సో దాన్ని అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వైసీపీ నిజంగా కూడా అబద్ధ ప్రచారాలకి పెట్టింది పేరు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్. చనిపోయిన తర్వాత వాళ్ళ ఛానల్లో గుండెపోటు అని ప్రచారం చేశారు. వాళ్ళ ఛానల్లో గుండెపోటు అన్న తర్వాత అందరూ గుండెపోటు అని అనుకుంటారు కదా. ఆ రోజు వైఎస్ సునీత గారు స్వయంగా ఆమె డాక్టర్ కావటం వల్ల, మళ్ళీ చెప్తున్నా, ఆమె డాక్టర్ కావటం వల్ల ఆవిడికి అనుమానం వచ్చి ఆమె రీపోస్ట్ మార్టం అడిగారు. సరే, అప్పుడు ఉన్నది అదే అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి, వైసీపీ గవర్నమెంట్ కాదు కాబట్టి రీపోస్ట్ మార్టం అధికారులు నిర్వహించారు. అది అచ్చగా తేలింది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే గుండెపోటుగానే అది రీపోస్ట్ మార్టం నివేదిక కూడా వచ్చి ఉండేదేమో. కానీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల అప్పుడు ప్రభుత్వం రీపోస్ట్ మార్టం నిర్వహించిన దాంట్లో నివేదిక అది అచ్చగా తేలింది. అచ్చగా తేలిన తర్వాత కూడా దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద దోశారు. నారావారి రక్త చరిత్ర అని రాశారు. నారావారి రక్త చరిత్రను రాశారు, అందరూ నమ్మారు. నారావారి రక్త చరిత్ర అంటే తీరా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అప్పుడు దాకా ఇది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు కావాలని చేసినటువంటి కుట్ర, హత్య అని ప్రచారం చేసి సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. తన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం దీని మీద సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నాడు. అదేంది, నిన్నటిదాకా సిబిఐ ఎంక్వైరీ కావాలన్నావు, ఇవాళ వద్దన్నావు, అదేందన్నా అని సునీత అడిగితే, లేదులేమ్మా, సిబిఐ ఎంక్వైరీ వేస్తే వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ మారుతాడు అన్నాడు. అదేంది, చంద్రబాబు నాయుడు చేశాడు అంటే జనం నమ్మారు, మనకు అధికారం ఇచ్చారు. మన అధికారంలోకి వచ్చిన తర్వాత నా తండ్రిని చంపిన అంతకులను పట్టుకొని అంటాడేంటి, ఎంక్వైరీ వేయనంటాడేంటి, పైగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే అవినాష్ రెడ్డి పార్టీ మారుతాడని అంటాడేంటి అని సునీత గారికి అనుమానం వచ్చి స్వయంగా కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంది. సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత నిజానికి అప్పటికి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తులో లేరు, బీజేపీకి రాజకీయ విరోధిగా ఉన్నారు. బీజేపీకి టీడీపీకి ఇంత అగాధం ఉంది. అసలు ఆ రెండు మళ్ళీ కలుస్తాయా లేదా అన్నంత అగాధం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో, బీజేపీ పెద్దలతోటి ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆ టైంలో పడ్డ సిబిఐ ఎంక్వైరీలో వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా చేరాడు. చంద్రబాబు నాయుడు గారు చేరలే, అవినాష్ రెడ్డి నిందితుడిగా చేరాడు. అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి వీళ్ళంతా నిందితుడిగా చేరారు. తర్వాత మొత్తం అసలు ఎలా జరిగింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మొత్తం కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే హత్య చేసినటువంటి దస్తగిరి అప్రూవర్గా మారిపోయి నిజం చెప్పాడు. అంటే చూడండి, ఒక అబద్ధాన్ని ఒకప్పుడు ఎలా నమ్మించగలిగారు. గుండెపోటు అన్నప్పుడు గుండెపోటు అని నమ్మించారు, గుండెపోటు అన్నసేపు గుండెపోటు అని నమ్మించారు. లేదా హత్య అని తెలిసిన తర్వాత అది మళ్ళా చంద్రబాబు నాయుడు మీదకి నమ్మించేశారు. తీరా సీన్ కట్ చేస్తే వైసీపీ ఎంపీఏ నిందితుడిగా చేరారు. మళ్ళీ అతను ఇంకా వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నాడు, పదే పదే అతనికి టికెట్ ఇస్తున్నారు. సరే, ఇది ఒకటి. ఇంకో రెండో విషయం కూడా చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి సన్నివేశం మీకు గుర్తుంది. కోడికత్తితో దాడి వైజాగ్ పాదయాత్ర సందర్భంగా వైజాగ్ ఎయిర్పోర్ట్లో, అది చంపటానికి చేసిన ప్రయత్నం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చంపటానికి చేసిన ప్రయత్నం అన్నారు. నమ్మించారు, సానుభూతి పొందారు. పొంది తీరా సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద కనీసం ఎంక్వైరీ చేయించుకున్నారా, నన్ను ఎవరు చంపడానికి ప్రయత్నం చేశారని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎవరు చంపడానికి ట్రై చేశారో ఎంక్వైరీ చేయించుకున్నాడా? కానీ జరుగుతున్న ఎన్ఐఏ ఎంక్వైరీ కూడా సహకరించలేదు.
ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళలేదు, విచారణకు సహకరించలేదు జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు సహకరించలేదు అంటే అదొక డ్రామా. ఎన్నికల స్టంటు, ప్రశాంత్ కిషోరు రచనలు అదంతా భాగం, వాళ్ళ ఎన్నికల స్ట్రాటజిస్టు రచనలు అదంతా భాగం. ఇలా అనేక విషయాన్ని వైసీపీ జగన్ నాటకాలను జనం చేత నమ్మించగలిగిద్ది, ఒక అబద్ధాన్ని నమ్మించగలిగిద్ది అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకున్న ఉద్దేశం. అబద్ధాన్ని పకడ్బందీగా, చాలా బలంగా, చాలా దృఢంగా చెప్పగలిగిద్ది అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకున్న ఉద్దేశం. ఇది వైసీపీకి ఎలా అర్థమైందో ఏంటో, మరి మీకు ఎలా అర్థమైందో కూడా కామెంట్ చేయండి.